ఈరోజు చెప్తున్నా నేను. ఈరోజు చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా సెల్యూట్ చేస్తున్నా నేనైతే. సెల్యూట్ కాదు అసలు ఆయనకి ఏం చేసినా తక్కువ లేదనుకోవచ్చు. ఈరోజు జరిగిన సంఘటన తెలుగు రాష్ట్ర ప్రజలందరూ బాధపడే విషయం ఇది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మీద రాయితో దాడి జరిగిందంటే ఎంత దారుణమో మీరే ఆలోచించుకోండి అసలు. అయినా కానీ రాళ్ళ దాడి జరిగినా సరే ప్రజల కోసం నేనున్నా, ప్రజల కోసం నేను అండగా నిలబడతానని ప్రజల కోసం మళ్ళీ యాత్ర మొదలుపెట్టాడంటే ఆ నాయకుడు మామూలు నాయకుడు కాదు, ఆ గుండె మామూలు గుండె కాదని ప్రతి ఒక్కరు ఆలోచించాలి. ఏదైతే ఈరోజు విజయవాడ సింగ్నగర్ గంగమ్మ గుడి దగ్గర జరిగిన సంఘటన చాలా అంటే చాలా దారుణం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మేము సిద్ధం బస్సు యాత్ర ఈరోజుకు 14 రోజులయ్యి అసలు ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా సక్సెస్ఫుల్గా జరుగుతుంది. నిన్నైతే వర్షం పడుతున్నా కానీ ఎక్కడ ఆగకుండా అన్నం తినటానికి కానీ విరామం తీసుకోకుండా సభ దగ్గరికి వెళ్ళి జనాలు నా కోసం ఎదురు చూస్తున్నారు, నేను తర్వాత అయినా తింటానని వర్షం పడుతున్నా కానీ ఆగకుండా వెళ్ళారు. అది వార్చలేక జనాలు ఎంత ఆనందంగా వస్తున్నారు ఏందని వార్చలేక జరిగిన కుట్రనే ఈ కుట్ర. ఈరోజు అదేవిధంగా మంగళగిరి, తాడిపల్లిగూడెం, విజయవాడ దాటేదాకా అసలు జనాలు తండోపతండాలు జనాలు, ఎక్కడ చూసినా జనాలు. ఆ జనాలను చూసి వారసలేక ఈ కుట్ర చేశారనే చెప్పుకోవచ్చు. దారుణం అంటే దారుణం. ఆ రాయి చూడండి, తగిలిన తీరు చూస్తే నిజంగా బిత్తరపోతారు ఎవరైనా సరే, మామూలుగా కాదు. ఎందుకంటే అంత బలంగా కొట్టారు, అంత బలంగా పాపం పక్కనున్న వెల్లంపల్లికి కానీ తగిలిందంట. అంత స్పీడ్గా వచ్చింది. అయినా కానీ దెబ్బ తగిలినా కానీ చూడండి, ఇది దెబ్బ తగిలినా కానీ ఎమ్మటే బస్సు కిందికి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకొని పొయ్యి ఆకారంలో బాగా గట్టిగా తగిలిందబ్బా, మామూలుగా కాదు. అది ఎవరు చూసినా సరే చాలా బాధాకరమైన విషయం. పొయ్యి ఆకారం కిందికి వచ్చిన తర్వాత దాన్ని ట్రీట్మెంట్ చేయించుకొని మళ్ళీ పైకి వెళ్ళి అందరినీ నా కోసం ఉన్నారు, ఎంతమంది నా కోసం వచ్చారో వాళ్ళని నేను ఏ ఇబ్బంది పెట్టకూడదని నేను మళ్ళీ యాత్ర కొనసాగించాడంటే మామూలుగా కాదు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు మీకు మేము నిరంతరం సెల్యూట్ కొడతాం. ఎందుకంటే మీ ధైర్యానికి, మీ నిదర్శనకి మేము నిజంగా సెల్యూట్ కొడుతున్నాం జగన్మోహన్ రెడ్డి గారు. మీకు రాష్ట్ర ప్రజలు ప్రతి ఒక్కరూ అండగా నిలబడతారు. ఇప్పటి నుంచే ప్రతి ఒక్కరు అండగా నిలబడతారు. ఎవరు వచ్చినా సరే మీ ప్రాణాలకి ప్రతి ఒక్క కార్యకర్త ప్రజలు ప్రాణాన్ని అడ్డం పెట్టే విధంగా ప్రజలు తయారవుతారని చూడండి. నిజంగా ఇదైతే దారుణమనే సంఘటన నేను చెప్పుకోవచ్చు. ఇలాంటి దాడులు ఎన్ని చేసినా జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు ఏమి చేయలేరు, ఏమి ఓడగొట్టలేరు. మీరు ఎన్ని కుట్రాలు ఎన్ని కుతంత్రాలు చేసినా సరే జగన్మోహన్ రెడ్డి గారిని ఇది చేయొచ్చు, కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఆ ప్రేమని, ప్రజల్లో ఉన్న ప్రేమని ఎవరు చెడగొట్టలేరు, తీసేయలేరు. అది ప్రజల్లో ప్రతి ఒక్క వ్యక్తిలో, ప్రతి ఒక్క మనిషిలో జగన్మోహన్ రెడ్డి గారు నిలిచిపోయారు. దాన్ని అయితే తీసేయలేరు. జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేయొచ్చు, జగన్మోహన్ రెడ్డి గారిని ఇది చేయొచ్చు, కానీ ప్రజల్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని మంచితాన్ని ఎవరు పోగొట్టలేరు. ఇదైతే వాస్తవం 100%. ఏదైనా చేయొచ్చు. మొత్తానికైతే ఇది చాలా దారుణం అనే సంఘటన జరగవచ్చు. నిజంగా ప్రభుత్వంలో ఉన్నోళ్ళ మీద ఎంత దారుణంగా దాడులు జరుగుతున్నాయంటే ప్రభుత్వంలో లేకపోతే ఇంకా ఎన్ని దాడులు చేసేవాళ్ళో మీరే ఆలోచించుకోండి.